దినేష్ వాళ్ళ ఫాదర్ని, శివారెడ్డి. యాక్చువల్గా ఇక్కడ మనకి కోడి జ్ఞానాలకు వచ్చే ముందు అసలు యాక్చువల్గా ఇక్కడికి వద్దనుకున్నాం. యాక్చువల్గా మా అబ్బాయి బెంగళూరు వెళ్దాం, అక్కడ బాగుంటుంది డాడీ అన్నారు. అలాగే హైదరాబాద్ వెళ్తా అన్నారు. సరే హైదరాబాద్ పంపించాం. అక్కడికి వెళ్ళాడు, చూసుకున్నాడు, వచ్చాడు. సరే డాడీ ఒకసారి ఇక్కడికి వెళ్దాం అన్నాం. ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా మీరు ఇందాక మీరు చెప్పారు సార్, ఫీజుల గురించి ఆలోచించలేదు సార్. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి వీళ్ళని అంటే కోడి జ్ఞానం వాళ్ళతో మాట్లాడాను. మధ్య మధ్యలో వీళ్ళతో టచ్లోనే ఉన్నాను. వీళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే అక్కడ హైదరాబాద్, బెంగళూరు అక్కడ వాళ్ళు తీసుకునే ఒక 2-3 hours ఎంత ఉంటుంది. తర్వాత ఎవరి ద్వారా వెళ్ళిపోతుంది, క్లాసులు అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంది. ఇక్కడ పర్టికులర్గా మనకి క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. దానివల్ల నేను ఎందుకంటే వాళ్ళు అక్కడ 3 hours అయిపోద్ది. తర్వాత ఏంటో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా నేను స్పోర్ట్స్ మ్యాన్ని, నేను ఒక జూనియర్ ఇండియా ఆడాను హ్యాండ్బాల్, అలాగే అన్యూ క్యాప్టెన్ చేశాను. అంటే దీన్ని బట్టి నేను ఆలోచించాను అంటే మనకి ఎప్పుడైనా ప్రాక్టీస్ అంటే నేను ఆడటానికి యూనివర్సిటీ ఆడటానికి గల కారణం ఏంటంటే మామూలుగా అక్కడ మనం స్టేడియంలో నేర్చుకుంటాము, అయిపోద్ది, అందరితో పాటు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను అడిషనల్గా ప్రాక్టీస్ చేసేవాడిని. అడిషనల్గా ప్రాక్టీస్ చేయడం వల్ల నేను ఒక ఎన్యూ క్యాప్టెన్ చేయగలిగాను, ఏపీ క్యాప్టెన్ చేయగలిగాను. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి కోడి జ్ఞానంలో జాయిన్ అవ్వడానికి వీళ్ళు ఎందుకంటే అక్కడ 3 hours దాకా వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఈవినింగ్ వరకు, మార్నింగ్ టు ఈవినింగ్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రాక్టీస్. దానివల్ల నేను ఇక్కడ జాయిన్ చేయడానికి అది మన పిల్లలు ఇక్కడ బాబు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా మారుతి ఉన్నది కదా, వచ్చి 1-2 సార్లు మాట్లాడేవాడిని. అలాగే మా అబ్బాయి కూడా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి ఎంతమందిని చూసి భయపడేవాడు. అరే ఏంటి ఎంతమందిలో నాకు వస్తా ఏంటి అది నేను మా అబ్బాయికి నేను ఎలా చెప్పగలిగానంటే, నేను ఫస్ట్లో అంటే గేమ్ నేర్చుకునేటప్పుడు సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఆట చూసి నాకు భయం వేసేది. ఆ భయాన్ని మనం తర్వాత అంటే అలవాటు అయిపోయి మనం అది భయం తీసేయాలి. వాళ్ళు కూడా మనం నేర్చుకుని పైకి వెళ్ళారు కదా. అలాగే మా అబ్బాయిని కూడా చెప్పేవాడిని, మనకి అసలు ఉంటే ఎంతమంది ఉన్నా అనవసరం, మన ప్రాక్టీస్ మనకి ఇంపార్టెంట్. మన ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి, చదువుకోవాలి, చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆ విధంగా మా అబ్బాయికి అది విధంగా ధైర్యం ఇచ్చేవాడిని. ఇంతమందిలో నేను కొట్టగలనా చేయగలనా అనే ఒక కాన్ఫిడెన్స్. ఇప్పుడు అంటే జనరల్ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటున్నారంటే, ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత అంటే బాగా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, ఇన్స్టిట్యూట్కి వస్తారు డాడీ అందరూ. కొంతమంది అంటే మనసు వస్తారు కానీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్, వస్తారు వెళ్తారు, క్లాసులు వింటారు, తర్వాత వాళ్ళ ఆలోచనలో ఉంటారు. అలా కాదురా, చక్కగా అక్కడికి వెళ్తాము, మనం ఏం చేసాము ప్రాక్టీస్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ ఫస్ట్ నుంచి అంటే నేను హార్డ్ వర్క్ చేయవలన మనం ఇండియా ఆడగలిగాను. అలాగే నువ్వు పెద్ద ఎంతోమంది ఉన్నారు నాకంటే సీనియర్స్ బాగా ఆడేవాళ్ళు ఉన్నారు. అలాగే నువ్వు కూడా నీకంటే మంచి వాళ్ళు ఉన్నా, నువ్వు హార్డ్ వర్క్ చేయి, హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ అదే వస్తుంది అని చెప్పాను. ఆ విధంగానే బాబు కూడా కష్టపడ్డాడు. ఈ కోడి జ్ఞానం వారికి మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మళ్ళీ వీళ్ళ వర్క్ కూడా వీళ్ళ యొక్క ప్రాక్టీస్ వలన ఇక్కడ ప్రాక్టీస్ అనేది లేకపోతే వీళ్ళు కూడా దారి తప్పుతారు. పాస్ట్ వేరు కాలేజెస్లో చేసినప్పుడు అంతా కూడాను ప్లేస్మెంట్ ట్రైనింగ్లోనే వర్క్ చేశాను. ఈరోజు ఇన్ని డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ పర్సెప్షన్స్ అన్నీ వినిన తర్వాత ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. లైఫ్ ఈజ్ నాట్ ఎ ఫార్ములా. ఒక ఫార్ములా వేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ చేసుకోవచ్చేమో, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చేమో. బట్ లైఫ్ అనేది ఇండివిజువల్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కూడా ఎవ్రీ ఎక్స్పీరియన్స్లో ఎట్ ఎవ్రీ స్టేజ్ మారుతూనే ఉంటుంది. అలానే ఇక్కడ కాలేజెసా, పేరెంట్సా, లేకపోతే స్టూడెంట్సా, లేకపోతే రిక్రూటర్సా, ఎవరి చేతిలో ఏముంది కాదు. మనకి ఏం కావాలి అది తీసుకుంటూ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫస్ట్ అడ్మిషన్ టైంలోనండి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్జర్వింగ్ పేరెంట్స్ మైండ్ సెట్స్. సారీ, ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం కాదు, ఒక రకమైనటువంటి ఇంప్రెషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వస్తారు అడ్మిషన్ టైంలోనే. మా పిల్లలకి ఫలానా బ్రాంచే కావాలి, ఏంటంటే వాడికి ఇష్టం అండి. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ గురించి కానీ, ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఈసీఈ, సివిల్, వాట్ ఎవర్ ఏమీ తెలియదు. కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి, స్టూడెంట్ చేయాలి, పేరెంట్స్ చేయాలి. దాన్ని కొంచెం మిస్ అవుతూ ఉంటారు బాగా. ఒక్కొక్కసారి మేము ఆ కౌన్సిలింగ్ అనేటటువంటి చేసే ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మీ క్యాండిడేట్కి ఇలా మార్క్స్ ఉన్నాయండి, ఇంటర్మీడియట్లో ఇలా ఉన్నాయి, సో లాంగ్వేజెస్ ఇలా ఉన్నాయి, గ్రూప్ ఇలా ఉన్నాయి, సో వాళ్ళు ఇక్కడైతే కొంచెం కంఫర్ట్గా నేర్చుకుంటారు. ఎనీవే జాబ్స్ అనేవి స్కిల్ ఓరియంటెడ్గా ఉంటున్నాయి. స్కిల్ అనేది బాగా మీరు నేర్చుకొని ఇంప్రూవ్ చేసుకుంటే
జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడైనా ఉంటాయి, అయినా సరే వినరు. మేము ఇక్కడే జాయిన్ చేస్తామండి, సిఎస్ఈలోనే దిస్ దట్ అండ్ ఆల్ స్పెషలైజేషన్స్. ఇంకా పేరెంట్స్తో కూడా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఏమంటారు, ఎస్ మేము పే చేస్తామండి. అండ్ టు టెల్ యూ, వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్స్ విత్ విచ్ ఐ వర్క్డ్ ఎర్లియర్, ఆ మేనేజ్మెంట్ చాలా చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అన్ని విషయాలు ఆలోచించి కొంతమంది పేరెంట్స్కి ఒక రకమైన సలహా కూడా ఇస్తూ ఉంటారు, దీనికైతే మీరు ఇంత పే చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పేమెంట్ సీట్స్, దానికి కూడా రెడీ అయిపోతారు. మీరు పే చేస్తున్నారు, ఇంతవరకు పే చేయాల్సి వస్తుంది అని అంటే పర్వాలేదండి, నేను అక్కడెక్కడో ఏదో తాకట్టు పెడుతున్నాను, అక్కడెక్కడో లోన్ తెస్తున్నాను, అలా కూడా చేస్తున్నారు. చెయ్యండి. పేరెంట్స్ ఎప్పుడు చేయాలంటే వెన్ వీ అండర్స్టాండ్ దట్ అవర్ క్యాండిడేట్ గర్ల్ ఆర్ బాయ్ ఈజ్ ఫిట్ టు దట్. మీరు ఇవాళ అంత ఖర్చు పెట్టి అన్నీ చేసి రేపు ఆ స్టూడెంట్కి, మేము చూసిన చాలా ప్రొఫైల్స్ నుంచి చెప్తున్నానండి, వాళ్ళకి అసలు తెలియదు పలానా బ్రాంచ్లో నేను చేరితే ఎంతవరకు ఎక్సెల్ అవుతాను అని తెలియదు. మళ్ళీ రేపు పొద్దున అక్కడికి వచ్చి నేను ఇది ఫాలో అవ్వట్లేదు, నాకు ఇక్కడ తగ్గిపోయింది, నాకు మార్క్స్ రావు, ప్లేస్మెంట్స్కి నేను సూట్ కాను. ఎందుకంటే సిన్స్ ఐ టోల్డ్ యూ దట్ ఐ వర్క్డ్ ఇన్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్, అక్కడ ఒక్కొక్కసారి మేము కొంతమంది మాకు ప్లేస్మెంట్స్ ఇంట్రెస్ట్ లేదండి, మేము ట్రైనింగ్లో ఉండమంటారు. రీజన్స్ అడిగితే ఇవి చెప్తారు, నేను సూటబుల్ కాదండి, లేదు నేను ఎలిజిబుల్ కాదండి. ఎందుకు ఎలిజిబుల్ కాదు? యూ యువర్ సెల్స్ ఆర్ గెటింగ్ డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే రాంగ్ ఆప్షన్స్. అది బ్రాంచ్ వైజ్ కావచ్చు, కాలేజ్ వైజ్ కావచ్చు. లైఫ్ మనకి ముందరే ఫిక్స్ చేయదు కదా, ఇది మనకి అని ఏమీ తెలియదు. సో మేక్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ షైన్ ఇన్ ద పాత్ యూ టేక్. అది మాత్రమే మనం పెట్టుకోవాలి. సో 3 things వీ హ్యావ్ టు రిమెంబర్. ఫస్ట్ థింగ్, లైఫ్ ఈజ్ నాట్ ఎ ఫార్ములా. ఎప్పుడు ఫిక్స్ అయిపోకూడదు. ఇండివిజువల్గా అందరికీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఉండొచ్చు. ఈ యూనివర్సిటీలో అలా జరిగింది, ఆ కాలేజ్లో ఇలా జరిగింది, ఈ టీచర్ ఇలా ఉన్నారు. సో ఇండివిజువల్గా మనం మాట్లాడకూడదు. ఆన్ జనరల్ బేసిస్ మనం చూసుకోవాల్సింది, లైఫ్ అనేది ఫిక్స్డ్ ఫార్ములా కాదు. వాళ్ళకి సక్సెస్ ఫార్ములా మనకి కాకపోవచ్చు, మన సక్సెస్ ఫార్ములా ఇంకొకళ్ళకి కాకపోవచ్చు. సో అదొక్కటి మనం చూసుకోవాలి, మనకి ఏం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, hello all. My name is Chakradhar Patluri. I came from UK. I live abroad for the past 25 years, and I've been observing all the parents, teachers, and students talking here. Only advice, I think, from my end, I can say in Telugu. I mean, I can speak better Telugu than English. My advice enti ante, for students especially, first, dignity of labor. That's what I've learned abroad. మనం ఏ చిన్న పని చేయడానికైనా వెనకాడకూడదు. దెర్ ఇస్ అ స్మాల్ జాబ్, ఎక్కడో కెఫేలో కాఫీ అందించాలి. దే విల్ ఓన్లీ పే యూ 100 rupees a day, బట్ టేక్ దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. అందులోంచి మనం ఏం నేర్చుకుంటామంటే, యూర్ టాకింగ్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే, యూ అబ్జర్వ్ హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అవన్నీ మీ మైండ్లోకి వెళ్తూ ఉంటాయి. డోంట్ థింక్ 100 రూపాయలు వాడు ఏదో పని చేస్తున్నాడు, నేను ఎందుకు చేయాలి, ఐ ఓన్లీ వాంట్ 10 lakh 20 lakh rupees మంత్ ఇయర్ ప్యాకేజ్. అలా వెళ్ళకండి. ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ సే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివేటప్పుడే స్టార్ట్ వర్కింగ్. థింక్ అబౌట్ లైక్ సే నేను వర్క్ చేస్తూ ఉంటే అదే ఎక్స్పీరియన్స్ మీకు. సో ఫస్ట్ ఇయర్లో ఉంటే 4 years అయ్యేటప్పటికి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ గెయిన్ బై డూయింగ్ స్మాల్ జాబ్స్. గో టు అన్ ఇన్స్టిట్యూట్, సే దట్ ఐ విల్ జస్ట్ గో అండ్ హెల్ప్ ద టీచర్స్. అలా మీరు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవచ్చు. దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ మోస్ట్లీ ఐ థింక్ యూ ఆల్ టాక్ అబౌట్ లైక్ టెక్నికల్ స్కిల్స్, జావా నేర్చుకోవాలి, సి నేర్చుకోవాలి, C++ నేర్చుకోవాలి. టెక్నాలజీ కీప్స్ ఆన్ మూవింగ్ ఎవ్రీ డే. So when I started my career, I'm an IT architect. When I started my career, there's something called Pascal. I think now you may not be knowing anything what is Pascal is. That is one of the language that was there like 25-30 years ago. Aa tarvata C++, Java, advanced Java, lot of technologies have come in. Like Amazon ippudante ela ayipindante AWS anta cloud computing loki ellipoyam manam. Then AI is like there, it's just knocking the door. Next 5 years you will see like AI is going to be everywhere in our lives. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది నాలెడ్జ్, టెక్నాలజీ. బట్ మై అడ్వైజ్ ఈస్ జస్ట్ లుక్ ఎట్ ద బేసిక్స్. అల్గారిథం అనేది ఎక్కడికి పోదు. బేసిక్ మ్యాథ్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఆ మ్యాథ్ మన దగ్గర ఉంటే ఎవ్రీ టెక్నాలజీ ఈస్ లైక్ జస్ట్ అనదర్ నేమ్ అంతే నా దృష్టిలో. దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ బికాస్ ఐఎమ్ ఇన్ టు ఆర్కిటెక్చర్ ఫర్ ద లాస్ట్ 20 years. టెక్నాలజీ వస్తూ ఉంది, చేంజ్ అవుతూ ఉంది. బట్ ద థింగ్ ఇస్, వన్ థింగ్ ఇస్ కాన్స్టెంట్ ఈస్ యువర్ బ్రెయిన్. మనం నేర్చుకునే నాలెడ్జ్, మనం నేర్చుకునేది ఎవ్రీడే నేర్చుకునేది basic math skills is important. And other thing is, other than technology, your soft skills, behavioral skills, they are the key. So మన దగ్గర సాఫ్ట్ స్కిల్స్, బిహేవియర్ సరిగ్గా లేదు అంటే కనుక nobody is going to allow us to
ఎంటర్ ద డోర్ బేసిక్గా. మనం ఎప్పుడైనా సరే ఒక జాబ్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే ఫస్ట్ థింగ్ దట్ ఐ విల్ లుక్ ఎట్, బికాస్ ఐ ఇంటర్వ్యూడ్ సో మెనీ పీపుల్ ఇన్ మై కెరియర్, లైక్ లాస్ట్ 25 years లో నేను ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంటర్వ్యూ చేసి ఉంటాను జాబ్స్ కోసం. ఫస్ట్ థింగ్ దట్ ఐ విల్ లుక్ ఎట్ ఇస్ వెదర్ యూ హ్యావ్ అ రైట్ బిహేవియర్ టు డూ దిస్ జాబ్ ఆర్ నాట్. నీ టెక్నాలజీ స్కిల్స్ అన్ని తర్వాత, ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ బిహేవియర్. ఈ జాబ్లోకి నీకు ఇస్తే 8 hours జాబ్, నీకు ఇచ్చిన టైంని ఆర్ యూ ఏబుల్ టు లెర్న్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ యువర్ జాబ్ ప్రాపర్లీ. So that is most important. Technology, you will automatically learn. If you have the right behavior, right skill, you will learn the technology very easily. But మీ నుంచి రావాల్సింది ఏంటి అంటే రైట్ బిహేవియరల్ స్కిల్స్, యాటిట్యూడ్. That is most important. Thank you very much.